క్రీస్తుని మనకు గొప్ప బహుమానంగా ఇచ్చాడు ఆయన. క్రిస్మస్ కానుకగా దేవుడు ఇచ్చి ఉన్నాడు ఆయన. దేవుని నామం సన్నతించబడుగాక. చూడండి, లాస్ ఏంజలస్ చూసినట్లయితే అమెరికాలో ఈరోజు నేను 2 రోజులు బట్టి వార్తలు ఏంటి, అమెరికా దేశంలో లాస్ ఏంజలస్ అనే పట్టణం ఆ యొక్క కారు చిచ్చుకి సరే ఆ సినిమా హీరోయిన్స్ ఇళ్ళు పెద్ద పెద్ద బిలియనీర్స్ అంట ఇళ్ళు వదిలిపెట్టి ప్రాణాలు దక్కితే చాలని మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంట. పట్టణమే కాలిపోతా ఉందండి. ఏమన్నా ప్రయోజనం ఉందా సరే? అందుకని దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉంది, ఉగ్రత దినం ముందు ఆస్తి అక్కరకు రాదు అని. మనం ఎంత సంపాదించుకున్నా సరే దేవుని యొక్క ఉగ్రత ముందు అది ఎందుకు పనికిరాదు. కానీ నువ్వు కనుక యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, నువ్వు తిరిగి జన్మించినట్లయితే ఆవలు గట్టిన మనం ఉండి ఉంటాము. హల్లెలూయా సరే. అందుకనే ప్రవక్త ఒక మాట చెప్తాడు, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఈ రోజున మరి జస్మిత బర్త్డే జరుపుకుంటుంది. అవునండి, మరి బర్త్డే జరుపుకుంటున్నప్పుడు సరే బహుశా మరి ఆ యొక్క వాళ్ళ నాన్నగారు సురేష్ డ్యూటీలో ఉన్నాడు అనుకోండి. పాప ఫోన్ చేస్తుంది, నాన్న వాక్యం అయిపోతుంది, నువ్వు ఎక్కడున్నావు? అమ్మ డ్యూటీలో ఉన్నానమ్మా, నీకు చాక్లెట్లు పంపించాను చూసుకున్నావా? వచ్చినాయి డాడీ చాక్లెట్లు, కానీ డాడీ నువ్వు ఎక్కడ ఉన్నావు అంటుంది. అమ్మ నీకు కేక్ పంపించాను చూసావా? కేక్ కూడా వచ్చింది డాడీ, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? అమ్మ నీకు మంచి గౌను పంపించాను వేసుకున్నావు కదా అంటే వేసుకున్నాను డాడీ, ఇది కూడా బాగుంది, కానీ డాడీ ఇవన్నీ మంచివే, కానీ నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. ఎవరు కావాలంటావు? పాపకి డాడీ కావాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు నిన్ను దీవించడం మంచిదే, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వటం మంచిదే, మంచి ఇల్లు ఇవ్వటం కూడా మంచిదే. కానీ అన్నిటికీ మించి మన పరలోకపు తండ్రి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం కలిగి ఉండటము, ఆ పాప తన తండ్రిని కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమో మనము మన తండ్రిని కలిగి ఉండటం అంతే ప్రాముఖ్యము సరే. కాబట్టి యేసు ప్రభు ఉన్న ఆస్తిపాస్తులు కలిసి వస్తాయని నమ్ముకోవద్దు. ఆయన ఇచ్చేది నిత్య జీవం ఇస్తాడు ఆయన సరే. ఎప్పుడైతే మనము క్రీస్తులోనికి వచ్చి ఉన్నామో సరే, మన కులం చచ్చిపోయింది. హల్లెలూయా. మనం పాత స్వభావము చనిపోయింది. ఇప్పుడు క్రీస్తులో మనం నూతన సృష్టి అయి ఉన్నాము. మనం ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, బీసీ కాదు, ఓసీ కాదు, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన జనులమై ఉన్నాము సరే. మనము ప్రవక్త అంటే ఏలియన్స్ అంటాం. మనము నిజమైన ఏలియన్స్ ఎవరమంటే మనమే. ఇక్కడ కూర్చున్నారు అందరూ. దేవుడి స్తోత్రం కలుగును గాక. కంప్యూటర్లో సెర్చ్ చేసి ఆకాశంలో ఎక్కడ ఉన్నారు కాదు, నిజంగా ఏలియన్స్ మనమే, గ్రహాంతర వాసులు మనం ఇక్కడికి ఉన్నాం. మనం ఇక్కడికి రాకమునిపు ఎక్కడున్నాం సరే? పాప ఈ భూమి మీదకి రాకమునిపు ఎక్కడున్నాడు? సురేష్ యొక్క నడుములో ఉంది. నా పిల్లలు ఈ భూమి మీదకి రాకమునిపు ఎక్కడున్నారు? నా నడుములో ఉన్నారు వాళ్ళు. అలాగే మనం ఈ భూమి మీదకి రాకమునిపు మనం దేవునిలో ఉండి ఉన్నాము సరే. ప్రతి మానవుడిని సృష్టించింది దేవుడే, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన నమ్మే వాళ్ళందరికీ కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు అన్నీ చక్కగా ఇచ్చి, ఆయన నమ్మని వాళ్ళకి ఏదో ముక్కు వంకర కాలు వంకర పెట్టట్లా. ఏమండి, ఏదో ఒకటి లోపం పెట్టలా. ఆయన నమ్మినా నమ్మకపోయినా అందరికీ సమానంగా కాళ్ళు చేతులు ఇచ్చి ఉన్నాడండి. అందరినీ ఒకేలాగా దేవుడు చేశాడండి. అది దేవుని యొక్క ప్రేమ అంటే. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమతోనే నిజంగా తన యొద్దకు ఆకర్షించుకుంటున్నాడు ఆయన. ఈ లోకంలో ఆయన ఎలా వచ్చాడంటే ప్రేమ అనే ఆయుధంతో వచ్చి ఉన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక సరే. ఆయన అగ్ని స్తంభంగా ఉన్నట్లయితే, మేఘస్తంభంగా ఉన్నట్లయితే, ఒక వెలుగుగానే ఉండిపోయినట్లయితే దేవుడు తన ప్రేమను మనకి తెలియపరిచేవాడు కాదు. వింటున్నారా? ఆయన ఒక కనపడని వెలుగుగానే ఆత్మగానే ఉన్నట్లయితే ఆయన ప్రేమ మనకు తెలిసేది కాదు. ఆ కనపడని దేవుడు, ఆ కనపడినటువంటి వెలుగు, ఆ కనపడినటువంటి ఆత్మ ఒక శరీరాన్ని ధరించుకుని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు దిగి వచ్చి ఉన్నాడు ఆయన. ఆ దేవుడు తన హృదయంలో ఉన్న గుణలక్షణాలని సరే తాకి చూచుడు ద్వారా సరే, ఇతరులు క్షమించుడు ద్వారా, స్వస్థపరచుడు ద్వారా, మన కొరకు దెబ్బలు తిని ఆయన తిన్న దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చుడు ద్వారా తన హృదయంలో ఉన్న తన ప్రేమను చూపించాడు. ఈ రోజున ప్రేమ అంటే ఏంటో తెలియని వారు యేసుక్రీస్తుని నమ్ముకోండి, సంపూర్ణమైన ప్రేమను మీరు పొందుకుంటారు. ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ ఆనందం లేదు. ఇందాక అయ్యగారు చెప్పారు, ఇదే సీజన్ అండి, కోడి పందాల సీజను. అయ్యగారు వాళ్ళు వచ్చినప్పుడు 100 కార్లు వెళ్తున్నాయి అంట, 100 బైకులు వెళ్తామని అంట సరే. ప్రభు నమ్ముకోపోతే యవనస్తులు అందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు, నేను కూడా అక్కడే ఉండేవాడిని అన్నారు అయ్యగారు. ఒకప్పుడు హిందూ కుటుంబం నుంచి వచ్చిన వారు అన్నమాట. వారు వింటున్నారా? ఒకడు పాస్టర్నే కొట్టడానికి వెళ్ళినటువంటి దైవజనులు ఆయన. ప్రభు నమ్ముకోక మునుపు దేవుడు ఏం చేశాడు? పాస్టర్నే కొడతానికి వెళ్ళావా, నిన్నే పాస్టర్ని చేసి అత్తని చేశాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు కనుక దేవుని ఎన్నికలో ఉన్నావనుకో, నాకు యేసుప్రభు అంటే ఇష్టం లేదు, నాకు యేసుప్రభు అంటే ఇష్టం లేదని నువ్వు ఎంత అసహ్యించుకున్నా, నువ్వు నీ యొక్క పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరుతావు అంతే.
నువ్వు ఎక్కడున్నా సరే నీ పేరు గనక ఆయన తన అరచేతుల్లో చెక్కుకుని ఉంటే, నేను రాను 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 అని ఎంత నువ్వు పట్టుకుని కూర్చున్నా సరే ఖచ్చితంగా దేవుడు లాక్కొస్తాడంతే. దేవుడి స్తోత్రం కలుగును కాక. అది ఎన్నికై ఉన్నది. అబ్రహాముని 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు ఆయన, అవునా కాదా? కాబట్టి ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా ఒక్కొక్క వయసులో ఆయన పిలుచుకుంటూ వచ్చి ఉన్నాడు ఆయన. సరే, కాబట్టి ఈ రోజున యవనస్తులు దేనిని బట్టి చెడిపోతున్నారు మీరు గమనించండి. మన ప్రభు అన్నాడు, మరి జకర్యా పాస్టర్ గారు చెప్పినట్టుగా, నాలో పాపం ఉన్నదని ఎవడు మీరు రూపించును అన్నాడు ఆయన. సరే, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా జీవించండి అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యెహోవాను దేవునిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ప్రజలు ధన్యులై ఉన్నారు. ఆమేన్.